నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ చూపించట్లేదు. నేను ఆల్రెడీ ఓ బ్లౌజ్ పెట్టాను, సేమ్ అంతేనండి. ఇది కూడా నెక్ మోడల్ వేరే కాబట్టి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ పీస్ లైనింగ్ పీస్కి గమ్తో జాయిన్ చేసుకొని ఇలా బక్రం క్లాత్ కటింగ్లో చూపించాను కదండి, కట్ చేసుకొని ఇలాగా లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ ఎలాగైతే ఉందో అలాగా కుట్టుకోవాలండి. బకరం క్లాత్కి పైపింగ్ వేసానండి, సేమ్ షెల్ఫ్. అది మీకు ఎలా వేసుకోవాలో తెలియాలంటే చూపించమంటే వేరే బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు చూపిస్తాను, కామెంట్ పెట్టండి. ఇది నెక్ ఎలాగైతే ఉందో అలాగా నెక్ చుట్టూ నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగా కుట్టుకోవాలండి. పైపింగ్ కదండి, ఫస్ట్ పైపింగ్ వేసింది మధ్యలోకి పెట్టుకుని బకరం క్లాత్ పైకి పెట్టుకుని ఇలా ముందు కుట్టి వేసిన దాని మీదే కుట్టుకుంటూ రావాలండి. పక్కకి వెళ్తే మళ్ళీ మీకు పైపింగ్ బాగా రాదు. ఇది హౌస్ మోడల్ వస్తుందండి, నెక్ బాగుంటుంది. ఇది కూడా ఫ్రంట్ క్రాస్ కటింగేనండి, ఇది కూడాని. ఇలా మూలల దగ్గర మనకి పాదం ఎత్తి సూది దింపుకొని పైపింగ్ అంటే వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ సరిగ్గా రావట్లేదండి, కొంచెం రంపగా ఉంది, అందుకనేసి గొంతుకు పోయింది. ఇలా స్టిచ్ వేసుకోవాలి, స్లోగా వేసుకోండి. నెక్ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ కటింగ్ చేసుకోండి మధ్యలోది. ఆల్రెడీ నెక్ కట్ చేస్తే నేను ఇది చుట్టూ కటింగ్ చేసుకొని చుట్టూ కట్ చేసుకొని చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి. మూలల దగ్గర కటింగ్స్ ఇచ్చుకోండి. కటింగ్స్ ఇచ్చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా ఏమన్నా స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టుకుని మూలలు సరిగ్గా తీసుకోండి. వాయిస్ అస్సలు బాగాలేదండి, ప్లీజ్ కొంచెం అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా బకరం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా మూలల కట్స్ ఇచ్చుకొని మళ్ళీ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి, పైపింగ్ పక్కంటే వేసుకోవాలండి. ఇది కూడా పాదం ఎత్తి సూది దింపుకొని కార్నర్స్ దగ్గర ఇలా వేసుకోవాలండి. బ్లౌజ్ కటింగ్ పెట్టి చాలా రోజులైంది కదండి, కొంచెం ఖాళీ లేక అవ్వట్లేదండి. డైలీ పెడదామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు.
దీనిని అలా కుట్టేసుకొని ఏమన్నా ఇష్టాలు ఉంటే కట్ చేసుకోండి, సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు నడుము బెల్ట్ వేసుకోవాలండి. 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని ఆ పక్కన ఫోల్డ్ చేసి కుట్టేసుకొని సేమ్ మిగతాదంతా బ్లౌజు ఎలా కుడతామో అలాగేనండి ప్రాసెస్. నడుము బెల్ట్ వేసుకోవడమే. ఇలా పైన కూడా కుట్టు వేసుకొని తర్వాత ఇలా డాట్స్ వేసుకోవాలండి. మూడున్నర ఇంచుల డాట్ వేసుకోవాలి. మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగొచ్చండి, నేను రిప్లై ఇస్తాను. అంతేనండి, సేమ్ 2 డాట్స్ వేసుకోవడమే. ఇలాగ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కొంచెం కరెక్ట్గా పట్టున్నాయి ఇలా చూసుకొని స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే సిల్క్ క్లాత్ వదిలేస్తుంది కదండి, అందుకోసమని నేను అలా చెప్తున్నాను. అంతే, డాట్స్ వేసుకుని అది పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇలాగ బగరం క్లాత్కి పైపింగ్ వేసుకుని సేమ్ దానికిలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ రెండో దానికి కూడా అంతేనండి. నెక్